నమస్తే. ఈరోజు పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి అభ్యంతరకరమైనటు కామెంట్లు నిజంగా ప్రతి తెలంగాణ పౌరుడి యొక్క హృదయాన్ని గాయం చేసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాలు ఎంతోమంది అమరులు, ఎంతోమంది త్యాగదనులు, ఎన్నో పోరాటాలు, చివరికి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి సారథ్యంలో సకల జనులు మొత్తం ఏకమై అన్ని పార్టీల మెడలు వంచి ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వాళ్ళ కించపరుస్తూ, ఆ విభజనను ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోవడం ఏదైతే ఉందో, ఆ ప్రక్రియను ఎంత దుర్మార్గంగా వర్ణించిందంటే దేశ విభజనతో పోల్చిండు. అంటే ఏదైతే భారతదేశం నుంచి పాకిస్తాన్‌ను యొక్క బ్రిటిష్ వాళ్ళు విడదీసిర్రో, ఆ దేశ విభజనను ఇవాల్టి తెలంగాణ ఏర్పాటును పోల్చడం అనేది ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలందరూ కూడా మనం విశ్లేషించుకోవాలి. ఈ బీజేపీ మన ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధిని కూడా మనం ఇవాళ పరిగణలోకి తీసుకోవాలి. హిందుత్వ అనేటువంటి ఒక కార్డును అబ్యూజ్ చేసినంత, అంటే వినియోగించుకున్నంత, బీజేపీ పార్టీ వినియోగించుకున్నంత ఇంకే పార్టీ కూడా ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాన్ని చేయలేదు. ఆల్వేస్ హిందుత్వ అనుకుంటూ హిందువులని కుళ్ళబుడిచినటువంటి పార్టీ ఈ యొక్క బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా పైకి హిందుత్వ అంటే లోపల మొత్తం లోపాయకారంగా ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైతో అంటగాగుతుంది. ఈ విధంగా మన రాష్ట్రంలో కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీ అక్కడనో బద్ద వైరం అంటారు ఢిల్లీ, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసామో మొన్న మనం కాగజ్ నగర్లో చూసాం. పాల్వాయి హరీష్ కుమార్ ఏదైతుందో వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యే బహిరంగంగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాడు. అదేవిధంగా వాళ్ళ బీసీ యొక్క కమిటీ సభ్యులు, జాతీయ కమిటీ సభ్యులు ఆచార్య అయితే బహిరంగంగానే మేము బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్తారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల బీజేపీకి మొదటి నుంచి కూడా మెతక వైఖరే ఉంది. వాళ్ళు రెండు జాతీయ పార్టీలు చాలా విషయాల లోపల చీకటి మాటున ఏకమై ఈ యొక్క ప్రాంతీయ పార్టీని అణగదొక్కేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మీద అట్లాగే చేశారు, మన బీఆర్ఎస్ పార్టీ మీద అట్నే చేశారు. ఆ విధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా అట్నే చేస్తున్నారు. వీళ్ళు రెండు జాతీయ పార్టీలు, కుహనా జాతీయ పార్టీ రెండు కూడా చీకటి ఒప్పందం చేసుకుని ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టాలంటే వ్యవహారం చేస్తున్నాం. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల సారథ్యం లోపల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దక్షిణ భారతదేశ రాష్ట్రాలను కూడా పురోగమిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ పరంగా, మెడికల్ పరంగా, అన్ని రకాలుగా సాంకేతిక నిపుణుల పరంగా కూడా ఇక్కడ నిష్ణాతులు భారతదేశంలోనే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. ఇక్కడ డబ్బంతా కూడా జిఎస్టీ రూపంలో తీసుకెళ్లి ఆ యొక్క పేద రాష్ట్రాలైనటువంటి ఆ యొక్క ఉత్తరప్రదేశ్, బీహారు అటువంటి రాష్ట్రాల లోపల విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నారు. ఇదంతా కూడా ఇంజస్టిస్ జరుగుతుంది. మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారే దీన్ని లేవనెత్తారు. మా ప్రాంతం దక్షిణ భారతదేశం నుంచి, ప్రధానంగా తెలంగాణ నుంచి డబ్బులన్నీ తీసుకెళ్లి మీరు ఉత్తర భారతదేశంలో ఖర్చు పెడుతున్నారు, మాకు ఇంజస్టిస్ జరుగుతూ ఉందని గొంతెత్తిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇవన్నిటి మీద అంటే మన పట్ల తీవ్రమైనటువంటి జలస్ బీజేపీ పార్టీకి ఎప్పుడు ఉంది. ఇంతకుముందు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారి ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందడం కోసం ఆనాడు కూడా అన్నాడు, బిడ్డను పుట్టించి తల్లిని చంపిన వైనంగా తెలంగాణని వర్ణించిన వైనాన్ని మనం అప్పుడు చూసాం. అప్పుడు కూడా విషం గక్కాడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ వాళ్ళ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఏదైతే చేసిండో ఆ కామెంట్ అయితే ప్రతి తెలంగాణ హృదయాన్ని గాయపరిచాయి. దేశ విభజనకును రాష్ట్ర విభజనకు సంబంధం మీద నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా పోలుస్తావు? వీళ్ళ చిత్తశుద్ధి ఇక్కడే కనపడతా ఉంది. అస్సలు మొట్టమొదటిగా ఒక్క ఓటు రెండు రాష్ట్రాలను కాకినాడలో తీర్మానం చేసింది బీజేపీ పార్టీ. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ కోపం వస్తుందని వెనక్కు తీసుకున్నటువంటి వెనక్కు తీసుకుని ఎంతో మంది అమరులు కావడానికి పరోక్ష కారణమైంది ఈ యొక్క బీజేపీ పార్టీ. అంతో ఇంత చిత్తశుద్ధితో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ ప్రాంతానికి వెన్నంటి ఉండడంతో, మద్దతు ప్రకటించడంతో తెలంగాణ సాకారమైంది తప్ప ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం వల్ల కాదు. వీళ్ళంతా కూడా మరొక కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెందారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే కంపు రాజకీయం చేస్తూ ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ బీజేపీ నాయకత్వం కూడా అదే. అందుకే చూడండి, రాజాసింగ్ లాంటి వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళిపోయారంటే ఈ యొక్క ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకత్వం సరిగ్గా లేదు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతున్నారు. చీకటి ఒప్పందం ఎంఐఎం పార్టీ లాంటి వాళ్ళతో చేసుకుని రాజ్యం చేస్తున్నారని చెప్పి అక్కస్తోనే ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఇవాళ
చిత్తశుద్ధి ఉంటే రాజా సింగ్ లాంటోడు బయటికెందుకు పోతాడు? కరుడు కట్టినటువంటి బీజేపీ వాది. అదేవిధంగా రైటిస్ట్ అయినటువంటి ఈటల రాజేందర్ లాంటోళ్ళకి వచ్చి ఎంపీలు ఎట్లవుతారు? అసలు ఈటల రాజేందర్‌కును బీజేపీ సిద్ధాంతానికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన లెఫ్ట్ సిద్ధాంతం. అటువంటోడొచ్చి అలా రైట్ పార్టీలో ఎట్లా ఉంటాడు? అంటే అటువంటి వ్యక్తిని ఏ విధంగా చేర్చుకొని ఎంపీ టికెట్ ఇస్తది? అంటే బీజేపీ పార్టీ అనేది పేరుకే మతం కార్డు వాడతది. కానీ లోపాయకారంగా మొత్తం కూడా హిందుత్వకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి పార్టీ. అదేవిధంగా మన మన తెలంగాణకైతే ప్రధానంగా బీజేపీ చేసినంత నష్టం అంతా ఇంత కాదు. ఇప్పుడు 3 టర్ములు రాజ్యంలోకి వచ్చారు. 2014 3 టర్ములు మోడీ గారు అధికారంలోకి వచ్చారు. ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్ట్ తెలంగాణకి ఇచ్చారా? ఒక్క ఇన్స్టిట్యూషన్ ఇచ్చారా? మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళ వల్ల మనకి ఏం ఉపయోగం ఉంది? ఇవాళ తెలంగాణ మీద అంత విషం జిమ్ముతుంటే తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ పార్లమెంట్ లోపల 8 మంది ఎంపీలు బీజేపీ ఎంపీలు ఒక్కడు కూడా నోరు మెదపలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఒక్కడు కూడా మాట్లాడలేదు. అంటే ఎంత లోపాయకార ఒప్పందం కదా! అంటే తెలంగాణ మీద తెలంగాణ రాష్ట్ర విభజనని ప్రశ్నిస్తుంటే అది అన్యాయమని ప్రశ్నిస్తున్న ఆ యొక్క తేజస్వి సూర్య మీదకి వీళ్ళు దూసుకపోవాల వద్ద ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేదు. కాబట్టి ఈ కుహనా జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ వల్ల మనకు ఒరిగేదే లేదు. ఇవాళ అదే గనుక వ్యాఖ్యలు ఉంటే అక్కడ ఆ వ్యాఖ్యలు కనుక మన తెలంగాణ మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీల సమక్షంలో జరిగి ఉంటే వీళ్ళు కొదమ సింహాల వాళ్ళ మీద దూసుకెళ్ళేవాళ్ళు. ఇలా వాళ్ళు అంత డేర్ చేసే వల్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కనుక పార్లమెంట్లో ఉండుంటే మొన్న ప్రజలు చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపియకపోవడం వల్ల జరిగిన నష్టం ఇవాళ అంతా ఇంతగా చూస్తూ ఉన్నారు. ఇవాళ బాహాటంగా పార్లమెంట్ లోపల అంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఇవాళ మన ప్రాతినిధ్యం లేకపోవడం, మన బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవడం లోటు కనపడుతుంది. ప్రజలారా గమనించండి. ఈ మతం మత్తులోనో, ఈ 6 గ్యారెంటీల మత్తులోనో, ఈ కుహనా జాతీయ పార్టీలకు ఓటేస్తే ఏం జరుగుతుందో ఇవాళ మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోయినటువంటి 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో దూసుకుపోయినటువంటి సంక్షేమాలు కూడా దేశానికన్నా ఒక దిక్సూచిలా పనిచేసినట్టు తెలంగాణ రాష్ట్రం ఇవాళ అధోగతి పాలైంది కాంగ్రెస్ పార్టీ పాలన లోపల. ఇదే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన అయితేనే, కేంద్రంలో బీజేపీ పాలన అయితేనే మనకు ఒరిగింది ఏమి లేదు. ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు నష్టమే చెప్తున్నాను. మీరు 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 అర్థం చేసుకోండి. ఇవాళ 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 ఈ వ్యాఖ్యానాల తార్కాణం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కనుసనలో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఆయన మద్దతు కోసం కూడా కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసన్నం చేసుకోవడం కోసం బీజేపీ తహతహలాడుతూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తే. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఇలా దేశ విభజనతో, పాకిస్తాన్ విభజనతో మన మన తెలంగాణ రాష్ట్ర విభజన పోల్చడం జరిగింది. ఇవన్నీ కూడా గమనించండి. మన ఆత్మగౌరవానికి సూచిక. మనం ఇదేదో ఆర్థికంగా పురోగమించడానికో ఇంకో దానికో కాదు. నీళ్లు, నిధులు, ఇవన్నీ నియామకాలు, అది కూడా ఇంపార్టెంట్ స్లోగనే. కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి అమరులు ఎందరో. అది మన ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ఇలా మాట్లాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తేజస్వి సూర్య ఎట్లా మాట్లాడతాడు? అట్లా దేశ విభజనతో ఎట్లా పోలుస్తాడు? ఇది ప్రతి తెలంగాణవాది కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి బీజేపీ ఈ ఎంపీ చేసినట్టు వ్యాఖ్యానాలను ప్రతి తెలంగాణ పౌరుడు కూడా విమర్శించాలా. అదేవిధంగా ఈ 2 జాతీయ పార్టీలను తెలంగాణ స్థానం లేకుండా బొందబెడితేనే మనకు న్యాయం జరుగుతుంది. మన ఇంటి పార్టీ బీఆర్ఎస్తోనే మన రాష్ట్రం కోసం ప్రాణాలు తెగించి కొట్లాడిన కేసీఆర్ గారితోనే మనకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.